వరదల్లో చిక్కుకున్న రైతులకు వెంటనే సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉన్నత అధికారులకు ఆదేశించారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఎల్లారెడ్డి నియోజకవర్గం తాడ్వాయి మండలం సంతాయిపేట గ్రామానికి చెందిన రైతులు ఉదయం పొలం పనులకు వెళ్లి తిరిగి గ్రామానికి వస్తుండగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భీమేశ్వర వాగు ఉధృతి పెరగడంతో వారు గ్రామానికి తిరిగి రాలేక చిక్కుకుపోయారు. కొమరవెల్లి మండల సర్వసభ్య సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ తెల్లారి కీర్తన అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని రామ్సాగర్ సిపిఎం పార్టీ సర్పంచ్ తాడూరి రవీందర్ గ్రామానికి దళిత బంధు పథకం రాలేదని అడగడంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సోయి ఉన్న వాళ్ళు గ్రామంలో ఉంటే వాళ్ళ పేర్లు పంపించమన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నందుకు కేసీఆర్ కి ఓటు వేసే వాళ్ళు గ్రామంలో ఉంటే వాళ్లకు మాత్రమే దళిత బంధు అమలు చేస్తామని, ఇందులో ఎలాంటి దాపరికం లేదని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లిలోని భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా కోరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రణబేని సుజాత సత్యనారాయణ, వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, టీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ వీఆర్ఎస్ జేఏసీ తలపెట్టినటువంటి నిరావాదిక సమ్మెకు మెట్టుపల్లి బీజేపీ పట్టణ అధ్యక్షుడు బొడ్ల రమేష్ మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంబారి ప్రభాకర్ ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది. దీనిలో భాగంగా నాయకులు మాట్లాడుతూ వీఆర్ఏల యొక్క సమస్యలు పరిష్కరించాలని, వారికి వెంటనే పే స్కేల్ అమలు చేయాలని మరియు వారికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేయడం జరిగింది. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించారు. ఎంపీపీ చింతా స్వప్న, సర్పంచ్ సుప్రజ, ఎంపీటీసీ వాణి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రత పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మంచినీళ్లు ఏర్పాట్లు చేయాలని పాఠశాల హెడ్ మాస్టర్ కు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ హనుమంతరావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు లింగమయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చిన పే స్కేల్ జీవోను విడుదల చేసి వీఆర్ఏలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ బస్టాండ్ ప్రాంతం రాజీవ్ గాంధీ పార్క్ వద్ద టిప్పర్ రోడ్డుపై ఉన్న రైల్వే పోల్ ని ఢీకొన్న ఘటనలో క్లీనర్ లారీలో ఇరుక్కుపోయాడు. డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ ఏసీపీ రామచంద్రరావు, సౌత్ ఏసీపీ డాక్టర్ రవికిరణ్, కృష్ణలంక సీఐ దుర్గారావులు 2 జేసీబీలు, ఒక క్రేన్ సహాయంతో 10 గంటల పాటు శ్రమించి క్యాబిన్ లో ఇరుక్కుపోయిన క్లీనర్ ను ప్రాణాలతో బయటకు తీశారు. అనారోగ్యంతో 2 రోజుల క్రితం చనిపోయిన బాసర ట్రిపుల్ ఐటీలో P2 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి సంజయ్ కిరణ్ మృతి పట్ల ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మౌనం పాటించారు. అనంతరం కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. తమ తోటి విద్యార్థి చనిపోవడం పట్ల జీర్ణించుకోలేకపోతున్నామని విద్యార్థి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు విద్యార్థులు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ప్రధాన ద్వారం ముందు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు విషపూరిత ఆహారం వల్లనే విద్యార్థి ఆరోగ్యం చెడిపోయి ప్రాణాలు వదిలాడని, తక్షణమే ప్రభుత్వం విద్యార్థి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ కు తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకత నినాదాలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం కుష్టివంటన పైనుంచి లారీ అదుపు తప్పి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జనగామ జిల్లా పాలకుర్తి జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆవిష్కరించారు. 10వ తరగతి ఫలితాల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంత్రి సన్మానం చేశారు. ఉత్తమ సేవలు అందించిన స్కూల్ అటెండర్ భిక్షపతిని మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టుదలతోనే అసాధ్యాలు సుసాధ్యం చేయవచ్చని అబ్దుల్ కలామే అందుకు నిదర్శనమన్నారు. విశాఖపట్నం నగర పాలక సంస్థ స్థాయి సంఘాల ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు అందరూ గెలుపొందారని నగర మేయర్ హరివెంకట కుమారి తెలిపారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశంలో స్థాయి సంఘం ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డితో కలిసి వివరించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ బుధవారం జరిగిన స్థాయి సంఘ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధించిందని తెలిపారు. ఇక గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవులతో పాటు సకల ప్రాణికోటి మనుగడ వృక్షాలపైనే ఆధారపడి ఉందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరిస్తూ తన క్యాంపు కార్యాలయంలో 3 మొక్కలు నాటారు రాహుల్ హెగ్డే. కృష్ణా జిల్లా గుడివాడ 16వ వార్డులో 2వ రోజు కొనసాగుతున్న మాజీ మంత్రి కొడాలి నాని గడప గడపకు మన ప్రభుత్వ శాఖల అధికారులు, వైసీపీ నాయకులతో ఇంటింటికి తిరుగుతున్నారు కొడాలి నాని. ఈ సందర్భంగా మటన్ దుకాణం వద్ద మటన్ కట్ చేశారు కొడాలి నాని. చెత్త పన్ను తొలగించమని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామం బొడ్డురాయి వద్ద తనకు న్యాయం చేయాలంటూ వివాహిత కృష్ణవేణి దీక్షకు దిగింది. 10 ఏళ్ల క్రితం ఆంధ్రలోని రెడ్డిగూడెం గ్రామానికి చెందిన వీరారెడ్డితో వివాహం జరిగింది. పెళ్లైన 3 ఏళ్ల నుంచి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. భార్య నుంచి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించాడు భర్త. భార్య మనోవర్తిగా 40 లక్షలు సెటిల్మెంట్ చేశారు. ఇరు వర్గాల గ్రామ పెద్దలు తన కుమారుడితో బ్రతికేందుకు గ్రామ పెద్దలు ఇప్పిస్తానని చెప్పిన డబ్బులు ఇవ్వకుండానే కేసులు విత్డ్రా చేసుకోమని ఒత్తిడి చేయడంతో గ్రామం నడిబొడ్డున ఉన్న బొడ్డురాయి వద్ద టెంట్ వేసి తల్లిదండ్రులతో కలిసి దీక్ష చేపట్టింది భార్య కృష్ణవేణి. నిర్మల్ జిల్లా బైంసాపట్నంలోని బైంసా నిర్మల్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని అరెస్టు చేసి మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో చేస్తున్న వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఇక ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కుక్కలు కోతులు శైర విహాన చేస్తుంటాయి. గ్రామ సింహం కుక్క మరియు వానరం రెండు ఎదురైతే పోట్లాడుకోవడం జరుగుతుంటాయి. కోతులు కనిపిస్తే చాలు కుక్కలు వాటిని తరుముతూ వాటిపై దాడికి దిగుతుంటాయి. గ్రామాల్లో నుంచి కోతుల్ని తరిమేసే వరకు కుక్కలు నిద్రపోవు వాటిని వెంబడిస్తాయి. అలాంటి వైర్యం ఉన్న వీటి మధ్య స్నేహం కుదిరింది. అది ఎక్కడ అంటే ఖమ్మం జిల్లా ముదిగొండలో కుక్క కోతి రెండు సయాటలాడుతున్నాయి. కుక్క వీపుపై కోతి కూర్చొని వీధుల్లో ఆనందంగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. కృష్ణా జిల్లాలోని గుడివాడ బాలుడు కిడ్నాప్ కేసులో పురోగతి సాధించారు. నగరంలో 15 ఏళ్ల బాలుని ఓ యువతి కిడ్నాప్ చేసింది. బాలుడు సహా మహిళ స్వప్న ఆచూకీ హైదరాబాద్ లో పోలీసులు గుర్తించారు. ఇరువురిని గుడివాడకు పోలీసులు తరలించనున్నారు. కేసు వివరాలను రేపు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి సిద్రి అప్పలరాజు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వరద ముప్పు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు సహాయం అందించారని పేర్కొన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి లంక గ్రామాలను నడిచి ప్రజలతో నేరుగా మాట్లాడి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలకు ఖచ్చితంగా 175 గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి సిద్రి అప్పలరాజు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం ఎండపల్లి గ్రామంలో మంత్రి సురేష్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. వీటిలో 97 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్లను ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున నిధులను కేటాయిస్తోందని చెప్పారు. ఇక ఉద్యోగాల కోసం తెలుగు యువత ఆధ్వర్యంలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా ముఖ్యమంత్రి మోసం చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దీంట్లో భాగంగా నెల్లూరులో ధర్నాకు దిగారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం కలియుగ ప్రత్యక్ష దైవం అరసపల్లి సూర్యనారాయణ స్వామి వారిని ఈ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ ఇచ్చారని దర్శించుకున్నారు. ఆలయ సందర్శనకు విచ్చేసిన మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు ఇపిలి శంకర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను మంత్రికి అందజేశారు. అనంతరం బాలికల వసత గృహాన్ని మంత్రి పరిశీలించారు. చిత్తూరులో దొంగతనాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ తిరువీధుల మహేష్ ను చిత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ నందు పట్టుకోవడం జరిగిందని ఎస్పీ నిశాంత్ రెడ్డి తెలిపారు. చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ నందు ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రాలలో మహేష్ పై 150 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. అతని వద్ద నుండి 400 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గుల్జర్ హౌస్ దర్గాలో 428వ సంవత్సరం నుండి ఈ ఉర్సు నిర్వహిస్తున్నామని సయ్యద్ సైఫుల్లా తెలిపారు. తమ వంశంలోని తండ్రి పెదనాన్న తరువాత ఈ ఉర్సు ఉత్సవాలు తన బాధ్యతగా నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని కోరుతూ తెలుగు యువత ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఏపీ సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని పలు జిల్లాల్లో వినూత్న నిరసనలు చేపట్టారు. దీంట్లో భాగంగా అనంతపురంలో నిరసనకు దిగారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలుగు యువత నాయకులు హెచ్చరించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్సీ గుణపాటి దీపక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 రాష్ట్రాలలో తాడిపత్రి అంటే స్పెషల్ అన్నారు. తాడిపత్రి మున్సిపాలిటీ ఎలక్షన్ లో చరిత్ర సృష్టించిన కౌన్సిలర్లకు వీరులుగా కొనియాడారు. నియోజకవర్గ ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిన సమస్యలను తమతో తెలపాలన్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గోదశవారి పాలెంలో ఓ ఇంట్లో త్రాచుపాము హల్చల్ చేసింది. భయాందోళన కూడిన కుటుంబ సభ్యులు స్థానికులు భీమనపల్లికి చెందిన స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం ఇచ్చారు. అతను గోదరివారి పాలెం చేరుకొని పామును డబ్బాలో బంధించి తీసుకువెళ్లడంతో కుటుంబ సభ్యులు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సత్యసాయి జిల్లా కొట్టువారిపల్లి పంచాయతీకి చెందిన కాలువపల్లి రమేష్ కుమార్ వేణు కాలేజ్ నుండి తిరిగి ఇంటికి వస్తుండగా మహమ్మదాబాద్ క్రాస్ రోడ్డు వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకున్నట్లు అంటించుకున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు పోలీసులు 108 సిబ్బంది అక్కడికి చేరుకొని మెరుగైన వైద్యం కోసం కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ నేతలు రాస్తారోకోలు నిర్వహించారు. జాబ్ రావాలంటే జగన్ పోవాలని నినాదాలు చేశారు. జాబ్ క్యాలెండర్ చేపట్టకపోవడంలో ప్రతిభ గల నిరుద్యోగులు రిక్షాలు, ఆటోలు తోలవలసి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే బాబు అధికారంలోకి రావాలని అన్నారు. జగన్ పాలనలో అభివృద్ధి కుంటిపడుతుందని చెప్పారు.